కంప్లీట్ సొల్యూషన్స్ అండి. మీరు ఏమనుకున్నారని చెప్పి మీరు గౌరవ అధ్యక్షులు గారు చెప్పింది దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. దీన్ని నాకు భయం ఏంటి, కొత్త ప్రపోజల్ తీసుకెళ్తే మీరు ఎకనామిక్ సొల్యూషన్ కూడా ఒక ఫైనాన్షియల్ అవుట్లో వే అవుట్ కూడా పట్టుకొచ్చి నాకు చెప్పండి తప్ప మొత్తం కూర్చొని నా మీద డమ్ చేయకనే ఉంది. అందువల్ల మీరు చెప్పింది మేము ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మేము ఆలోచించి వారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. మీరు చెప్పిన ఒక 10 times ఎక్కువ చేస్తాం అధ్యక్ష. మీరు 500 మేము 50 లక్షలు చేస్తాం అధ్యక్ష. అది ఏదో నాటేసి వెళ్ళిపోవడం కాదు అధ్యక్ష, దాన్ని తిరిగి తీసుకొచ్చి. ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి గారు మాకు చాలా క్లియర్ కట్ ఇది ఇచ్చారు అధ్యక్ష, 50% గ్రీన్ కవర్ కావాలనేది. మనం వెళ్ళే లోపు మనకి నెక్స్ట్ ఎన్నికలు వచ్చే లోపు మేము దాన్ని ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తాం అధ్యక్ష. దిస్ అవర్ కమిట్మెంట్. రెండో విషయం సార్, ఇది విద్యాశాఖ మంత్రి గారు ప్రతి స్కూల్లో సార్ మనం చిన్నప్పుడు ఎన్సిసి, రెడ్ క్రాస్ రెండు ఉండేది. ఎన్సిసి, రెడ్ క్రాస్ హై స్కూల్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ. ఇప్పుడు అవి లేవు సార్. మళ్ళీ స్టార్ట్ చేస్తే వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ ఇచ్చి కమిట్మెంట్ వస్తుంది సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి అధ్యక్ష. ఇది మీరు చెప్పింది మంచి సూచన సలహా అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం రాజ్నాథ్ సింగ్ గారిని కూడా మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు కలిశాను. మనకి డైరెక్టరేట్ ఇవ్వమని నేను కోరాను అధ్యక్ష. ఆయన అనుకూలంగా స్పందించారు. ప్రతి పాఠశాలలో కూడా ఎన్సీసీ తీసుకురావాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం అధ్యక్ష. మీరు రాబోయే రోజుల్లో మార్పు అనేది మీరు గమనిస్తారు అధ్యక్ష. చాలా కమిట్మెంట్తో తీసుకుని, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా పవన్తో కూడా చాలాసార్లు మేము డిస్కస్ చేశాను. స్పోర్ట్స్ ఒక పక్కన, ఎన్సీసీ ఒక పక్కన చేయాలని చెప్పారు అధ్యక్ష. విల్ టేక్ ఇట్ అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. నేను రెడ్ క్లాస్లో నేను పని చేశాను సార్ 10th క్లాస్లో సార్. అంటే చాలా బాగా మంచి కార్యక్రమం సార్. మళ్ళీ రివైజ్ చేయాలి సార్. ఇప్పుడు ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాల్సింది కోరుతున్నారు. అధ్యక్ష, నిన్నటి నుంచి మనం బడ్జెట్ సమావేశాలు ప్రారంభించుకున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పూర్తి కాలానికి బడ్జెట్ పెట్టుకుంటున్నాం. అదే సమయంలో నిన్నే గవర్నర్స్ అడ్రస్, రాష్ట్రంలో జరిగే విధానాలని, ప్రభుత్వ విధానాలని చెప్పడం కోసం ఆయన స్పీచ్లో చాలా స్పష్టంగా కవర్ చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా 8 నెలల్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిన విషయాలు కూడా వారు చెప్పారు. పాలసీలు కానీ, తీసుకున్న నిర్ణయాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలన్నీ చెప్పారు. అదే సమయంలో మళ్ళీ ఒకసారి చూస్తే ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా కలవడం మా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, దగాబడ్డ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు కొంతమంది విమర్శించారు. ఆ రోజు కూడా మేము ఒకటే ఆలోచించాం. ఈరోజు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నిర్వీర్యం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు కోలుకునే పరిస్థితులు కూడా లేవు. అలాంటప్పుడు డబల్ ఇంజిన్ సర్కార్ ఉంటే తప్ప ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేమని ఏకైక లక్ష్యంతో కలిశాం. ఆ రోజు ఈ రోజుటికి ఒకే మాట మీద ముందుకు పోతున్నాం. నేను మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఈ సభ ద్వారా మరొకసారి అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే ప్రజల్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి. 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యమైపోయిన ఆర్థిక వ్యవస్థ. ఇంకొక పక్క అన్ని డిపార్ట్మెంట్లు కూడా మీరు చూస్తే, ఒక మాటలో చెప్పాలని నేను 4వసారి ముఖ్యమంత్రి. 3 సార్లు నాకు ఎప్పుడు ఇంత ఇబ్బంది రాలేదు. అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులున్నా ఈసారి మాత్రం ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందుల్ని
ఎదుర్కొనే పరిస్థితి వచ్చాం. ఈరోజు ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, నరేంద్ర మోడీ గారిని. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు మనం అడిగిన దానికంటే కూడా నేను అనుకున్నాను ఇంకా సమయం పడుతుందని. సకాలంలో స్పందించి అన్ని విధాలా సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ సహకారంగా లేకపోయింటే మనం ఇంకా చాలా ఇబ్బందుల్లో పడేవాళ్ళం. ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుంటాం అధ్యక్ష. ఏదైతే వెంటిలేటర్ పై నుండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ, రాష్ట్రాన్ని కానీ కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇప్పుడిప్పుడే బయట వచ్చే పరిస్థితికి వచ్చాం. అయితే అధ్యక్ష, ఈరోజు మన ఆవేదన ఇప్పుడు కూడా మాట్లాడారు. నేను అందరికంటే సీనియర్ మెంబర్ని. ఇది